కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా బలగాల భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట నుంచి మావోయిస్టులు దుర్గంగుట్టకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా 10,000 మందికి పైగా జవాన్లతో జరుగుతున్న ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్లు, గుహలు గుర్తించారు. దాదాపు 1000 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దుర్గంగుట్టలోను భద్రతా బలగాలు కూంబింగ్ తీవ్రతరం చేశాయి. అదనంగా 2,000 మంది జవాన్లను మోహరించి హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను గమనిస్తున్నారు. ఆపరేషన్ కగారులో భాగంగా మావోయిస్టు నాయకులు హిడ్మా దామోదర్లను పట్టుకునే లక్ష్యంతో కేంద్రం చర్యలు చేపట్టింది. శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుని. సుధాకర్, చెప్పండి, కర్రెగుట్ట నుంచి ప్లేస్ దుర్గంగుట్ట వైపు మారినట్లుగా కూడా తెలుస్తోంది. మావోయిస్టులు శాంతి లేఖలు పంపించినప్పటికీ కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మంత్రి ఆయుధాలు వదిలేసి వస్తేనే చర్చలు ఉంటాయి అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. వివరాలేంటి? సేవ్ కర్రెగుట్టలు అంటూ కేంద్ర బలగాలు కర్రెగుట్టలపైన ఆపరేషన్ ప్రారంభించి ఇవాటికి సరిగ్గా 10 రోజులు. గత 10 రోజులుగా కర్రెగుట్టలపైన కేంద్ర బలగాలు భారీ సంఖ్యలో 24,000 మంది కేంద్ర బలగాలు మోహరించి మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ ఏ రకమైన పురోగతి ఇక్కడ లభించట్లేదు. కర్రెగుట్ట పైన మావోయిస్టులు ఉన్నారనే అంచనా మేరకు, మావోయిస్టులు ఇక్కడే తలదాచుకున్నారనే అంచనా మేరకు కేంద్ర బలగాలు ఇక్కడ కూంబింగ్ చేపట్టాయి. కానీ ఆ కూంబింగ్లో ఎక్కడ పురోగతి లభించట్లేదు. మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్లు అన్నీ దొరుకుతున్నాయి. మావోయిస్టులు పెట్టిన మందు పాత్రలను నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా బాటిల్ బాంబులను నిర్వీర్యం చేస్తున్నారు. వారికి సంబంధించిన సొరంగ మార్గాన్ని కనిపెట్టారు. ఇవన్నీ కనిపెట్టారు కానీ మావోయిస్టులు ఎక్కడ తారసపడట్లేరు, ఎదురుపడట్లేరు. దీంతో కేంద్ర బలగాలు కూడా ఒకంత అసహనానికి గురవుతున్నారు. ఒకవైపు మండే ఎండలు, అందులో అవి కర్రెగుట్టలు కాబట్టి ఐరన్ ఓర్ ఉంటుంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బలగాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటున్నాయి. చాలా మందికి డిహైడ్రేషన్ అయి చాలా మంది భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్న పరిస్థితి ఉంది. దీంతో అసలు మావోయిస్టులు కర్రెగుట్టలపైన ఉన్నారా లేరా అనే ఒక చర్చ కూడా ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర బలగాలకు ఒక చాలా క్లియర్గా ఒక అంశం తేలినట్టుగా తేలుతుంది. మావోయిస్టులు కర్రెగుట్టలపైన నుండి దుర్గంగుట్టలు ఉంటాయి. కర్రెగుట్టలకి ముందు తెలంగాణ ప్రాంతంలోని వాజేడు, వెంకటాపురం దాటిన తర్వాత 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో దుర్గంగుట్టలు ఉంటాయి. ఈ దుర్గంగుట్టలు దాటిన తర్వాతే కర్రెగుట్టలు ఉంటాయి. దుర్గంగుట్టలు కూడా చాలా సువిశాలమైన గుట్టలు. దుర్గంగుట్టల పైన మావోయిస్టులు ప్రస్తుతం తలదాచుకున్నారు. కర్రెగుట్టల నుంచి ఇక్కడికి మావోయిస్టులు తమ మకాం మార్చినట్లుగా పోలీసు బలగాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా పోలీసు బలగాలు నిన్నటి నుండి దుర్గంగుట్ట పైన కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దుర్గంగుట్ట పైన కూడా భారీ సొరంగాలు ఉన్నాయి. అదేవిధంగా భారీగా బంకర్లు ఉన్నాయి. ఇవన్నీ మావోయిస్టులు షెల్టర్ జోన్ కోసం గతంలో ఏర్పాటు చేసుకున్నవన్నీ వీటన్నింటినీ ఇక్కడ ఉన్నాయని చెప్పి పోలీసు బలగాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా దుర్గంగుట్టను ప్రస్తుతం కేంద్ర బలగాలు జల్లెడబడుతున్నాయి మావోయిస్టుల ఆచూకీ కోసం. ఎట్ ది సేమ్ టైం కేవలం ఆపరేషన్ కర్రెగుట్టలు ప్రారంభించిన 2 రోజులు ఇక్కడి నుంచి వెంకటాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా మావోయిస్టులకు కావాల్సిన నిత్యావసర సరుకులు, ఫుడ్ లేకుంటే వాటర్, అదేవిధంగా ఇతర అదనపు ఆయుధాలను సరఫరా చేశారు. కానీ వారం పాటు వాటిని ఆపేశారు. మళ్ళీ నిన్న వెంకటాపురం నుంచి హెలికాప్టర్లు 2 హెలికాప్టర్ల ద్వారా మావోయిస్టులకు కేంద్ర బలగాలకు కావాల్సిన అన్నింటినీ కూడా సమకూరుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ములుగు జిల్లా వెంకటపూర్ వద్ద మళ్ళీ కొంత హడావుడి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇలా ఒకవైపు కేంద్ర బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలు చేపడుతున్న ఈ తరుణంలో
శాంతి చర్చలో ఒకటి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. శాంతి చర్చలకి రోజు రోజుకు బలం చేకూరుతుంది. శాంతి చర్చలకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతి చర్చల ప్రతినిధి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాంతి చర్చలు చేపట్టాలని ఆయన మాట్లాడారు. బివి రాఘవులు, అదేవిధంగా నారాయణ, కూనంనేని సాంబశివరావు, మంత్రి సీతక్క, ఇలా చాలా మంది కూడా శాంతి చర్చలు చేపట్టాలంటున్నారు. అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ దశలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి ఉన్నది. కాంగ్రెస్ కూడా తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా మాట్లాడుతుంది. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి వస్తే అప్పుడు చర్చల ప్రతిపాదనను పరిశీలిస్తామంటూ ఆయన మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూనే మరొక వైపు మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి రావాలి, ఆయుధాలు వదిలేసి వస్తే శాంతి చర్చల ప్రక్రియను పరిశీలిస్తామని మాత్రం ఆయన చెప్పారు. శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆయన ఇక్కడ చెప్పారు. ఈ విధంగా ఒకవైపు కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి, మావోయిస్టులు తప్పించుకొని తిరుగుతున్నారు, కేంద్ర బలగాలకు దొరకట్లేరు, కర్రెగుట్టలపైన ఉన్నారా లేదా అనే అనుమానాలున్నాయి. అదేవిధంగా దుర్గంగుట్టలపైన ఉన్నారనే అనుమానం నేపథ్యంలో కేంద్ర బలగాలు దుర్గంగుట్ట పైన కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అక్కడ మావోయిస్టులు ఉన్నారా లేదా తెలియదు. గత 10 రోజులుగా ఇదే వ్యవహారం నడుస్తుంటే శాంతి చర్చల ప్రక్రియ తెరపైకి వచ్చింది. శాంతి చర్చలు ఒకవేళ చేయాలంటే మావోయిస్టులు ఆయుధాలు వదిలి రావాలంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇలా విభిన్నమైన వ్యవహారాలు, విభిన్నమైన ప్రకటనలు, విభిన్నమైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది ఇప్పట్లో జరిగే పనేనా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే చర్చ అయితే ఒకవైపు రాజకీయ వర్గాల్లో, మరొక వైపు లొంగిపోయిన మావోయిస్టులు కానీ, మావోయిస్టు సానుభూతి పరులు కానీ, లెఫ్టిస్టులు, వీరందరిలో ఒక చర్చ జరుగుతుంది. బోనా రైట్, థ్యాంక్ యూ సుధాకర్.